గెలుపే ధ్యేయంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. నగదు, మద్యం, విందులతో ఓ చోట చేర్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నగదు పంపకాలు జోరుగా జరుగుతున్నాయి. పట్టణంలోని ఏపీ సీడ్స్ కూడలిలో 60,000 నగదు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ కరపత్రాలను తరలిస్తున్న వాహనంతో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ స్కూటర్లో తీసుకెళ్తున్న 30 లక్షల నగదు చిక్కింది. ఓటర్లకు పంచేందుకే తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ సీమాంధ్రలో దాడులు ముమ్మరం చేసింది. నాటుసారా తయారీ, నకిలీ లిక్కర్ సరఫరా, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం దిగుమతులపై దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 65,725 కేసులు నమోదు చేసి 24,894 మందిని అరెస్ట్ చేసింది. బయట రాష్ట్రాల నుంచి తరలించిన 29,000 లీటర్ల ఎన్డీపీ లిక్కర్, 1,40,000 లీటర్ల కల్తీ కల్లు అబ్కారీ శాఖ స్వాధీనం చేసుకుంది. గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలో జగన్ ముఠా ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీ అభ్యర్థి కోన రఘుపతి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం సాగిస్తున్న చాలా ప్రాంతాల్లో మందు, విందు రాజకీయాలు చేస్తున్నారు. సూర్యలంక ప్రాంతాల్లో ప్రచార సమయంలో విందు ఏర్పాటు చేశారు. వేల కొద్దీ మద్యం సీసాలను సరఫరా చేస్తూ వైకాపా నేతలు నిర్వహిస్తున్న రోడ్ షోలలోనే నిస్సిగ్గుగా చిన్న పెద్ద తేడా లేకుండా మందు పోయిస్తున్నారు. పేదవారిని ఆకర్షించడానికి విందు భోజనాలు లాంటి వక్ర మార్గాలను ఎంచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో షర్మిల ప్రచారంలో భాగంగా విందు రాజకీయం నడిచింది. షర్మిల సమావేశానికి వచ్చిన మహిళలకు ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున సమర్పించారు. ఈ భాగోతం చిత్రీకరిస్తుండగా డబ్బు పంపిణీ చేస్తున్న వ్యక్తి పరారయ్యాడు. పవిత్రమైన మతాన్ని వైకాపా ఓట్లు దండుకోవడానికే వినియోగిస్తోంది. కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడలో సువార్త సభల పేరిట ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఆ పార్టీ నేతలు యత్నించారు. నేరుగా వైకాపా అభ్యర్థిని సువార్త సభకు తీసుకొచ్చి ప్రచారం చేయించడానికి చూశారు. క్రైస్తవ మత ప్రచారకర్త అనిల్ కుమార్ వైకాపా ప్రచారకుడిగా మారి ప్రజలంతా వైకాపాకు ఓటు వేయాలని చెప్పడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్ నివేదిక కోరారు. మందు, విందులతో రెచ్చిపోతున్న వైకాపా ప్రత్యర్థి పార్టీలపై దాడులకు వెనకాడటం లేదు. కృష్ణా జిల్లా కంభంపాడులో జగన్ పర్యటన ముగించుకుని వెళ్లిన కొద్దిసేపటికే తెలుగుదేశం వర్గీయులపై వైకాపా కార్యకర్తలు కర్రలతో విరుచుకుపడ్డారు. తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని నాని, నల్లగట్ల స్వామిదాసు తిరువూరులో ప్రచారం నేపథ్యంలో స్వాగతం పలికేందుకు తిరువూరు, కొండూరు మండలాలకు చెందిన కార్యకర్తలు కంభంపాడు చేరుకున్నారు. గ్రామానికి సమీపంలో మద్యం దుకాణం వద్ద ఉన్న వైకాపా వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్లు కర్రలతో కొట్టి గాయపరిచారు. దాడిలో 15 మంది తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎస్ఐ ఉమామహేశ్వరరావు సైతం తెదేపా శ్రేణులపై తన జులుం ప్రదర్శించారు. లాఠీచార్జ్ చేశారు.